రహస్య బాగోతలు ఎక్కువైపోయినాయి ఒక్కొక్కడికని. నువ్వు అనుకుంటున్నావేమో నీ పాస్వర్డ్లు కాపాడతాయని, నువ్వు అనుకుంటున్నావేమో నీ లాక్లన్నీ కాపాడతాయని. ఒరే నాయన, నీ లాక్, నీ పాస్వర్డు మీ మమ్మీ దగ్గర నుంచి, డాడీ దగ్గర నుంచి, చుట్టుపక్కల దగ్గర నుంచి కాపాడతాయి. దొంగిలించిన దొంగ చేతిలో నీ డేటా పడకుండా కాపాడుతుంది, కానీ రహస్యమందు చూస్తున్న దేవుని కళ్ళ నుంచి మాత్రం నీవు తప్పించుకోలే. నీ పాస్వర్డ్ కెనాట్ సేవ్ యూ. నీ ఎన్క్రిప్షన్ నేను రక్షించదు. ఎవరు లేకుండా చేసే తప్పుడు పని నేను రక్షించదు. భక్తుడు అంటాడు, సామెతల గ్రంథంలో ఎమేలు అంటాడు, నీతి మాత్రమే మరణము నుండి మనలను తప్పిస్తుంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ వచ్చి తమ కామ కోరిక చెప్పిన, చిచ్చే వద్దు, బలిసుంటే బజ్జీలు తిని బతుకుతాను కానీ నీ పంచభక్ష పరవాణం నాకొద్దని తన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఫలించడు కొమ్మగా పేర్కొనబడిన యోసేపు లాంటి భక్తుడు. దేవునికి స్తోత్రం. కానీ సంసోను మాత్రం అప్పుడే తిమ్మనదలో పడిపోయాడు, అప్పుడే షోరేకులో పడిపోయాడు, అప్పుడే తిరుడు దగ్గర పడిపోయాడు. అయ్యగారు ఖాళీగా ఉన్నాడండి. కొందరంతా అస్సలు ఖాళీగానే ఉండరండి. 10th క్లాసులో ఒకటి చెక్ చేసుకుంటారండి వీళ్ళు ఖచ్చితంగా. అది అవ్వగానే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంకొకడు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొకడు. ఏమన్నా మీకు ఖాళీగా ఉండరా? ఎరా నువ్వు ఖాళీగా ఉండబెట్టరా? నేను అత్తమాలి, ఇది ఈ పత్యాపారమేనా నాయన? నీతి రా బాబు. దేవుడు కోరుతుంది నీలో నాలో పరిశుద్ధత, పవిత్రతను కోరుతున్నాడు దేవుడు. నీ టాలెంట్ కాదు, బోడి టాలెంట్ ఎవరికి కావాలరా బాబాయ్? నీ డబ్బు అంతకన్నా కాదు, తమరు సవరం, తమరు ఎవరో అంతకన్నా కాదు. ప్రభు చూస్తుంది పవిత్రతను కోరుకుంటే